హాయ్ నమస్తే, నేను మీ రాపోలు భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో భారతదేశంలో వెస్టర్న్ కల్చర్ రావటం అనేది జరిగింది. యూకే, యుఎస్ఏ లేదు లండన్, సింగపూర్ లాంటి కంట్రీస్లలో, ఇతర కంట్రీస్లలో కూడా లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటిది విపరీతంగా పనిచేయటం అనేది జరుగుతాం. విపరీతంగా సోషల్ మీడియా అయితేంది, కంప్యూటరైజేషన్ అయితేంది, ప్రైవేటైజేషన్ అయితేంది, లేదు ఇతర దేశాలతోటి మనకు కూడా విపరీతమైనటువంటి సంబంధాలు కలగటం వల్ల భారతదేశంతో కూడా ఇతర దేశాలలో లాగానే ఇండియాలో కూడా లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. ఏంటి లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటిది చాలామందికి డౌట్ వస్తుంది. ఎలాంటి పెళ్ళి కాకుండా ఒక మహిళ, పెళ్ళి కానటువంటి ఒక మహిళ, పెళ్ళి కానటువంటి ఒక పురుషుడు ఇద్దరు కలిసి ఎలాంటి వివాహ సంబంధం లేకుండా ఒకే ఇంట్లో కలిసి కాపురం చేసేటటువంటి విధానాన్నే మనం ఇంగ్లీష్లో లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దీన్నే సహజీవనం అనేటటువంటి పేరుతో కూడా మన గ్రామాలలో పిలుస్తూ ఉంటాం. అయితే వీళ్ళిద్దరి మధ్యన వివాహం అనేటటువంటి ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ మాత్రం ఉండదు. మిగతా అన్ని పనులు భార్యాభర్తలాగానే కలిసి ఉంటారు, రకరకాలు చేస్తారు. అయితే ఈ లివింగ్ రిలేషన్షిప్ చేస్తున్నటువంటి సందర్భంలో లేడీ కన్సీవ్ కావటం కానీ లేదు పిల్లలు కనటం కానీ జరిగితే ఏంటి దానివల్ల అనేటటువంటిది చాలామంది అడుగుతాం. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పిల్లలు పుడితే వాళ్ళకు ఉండేటటువంటి రైట్స్ ఏంటి అనేటటువంటిది చాలామంది మా దగ్గరికి వచ్చి అడగటం కానీ రకరకాలుగా సంప్రదించడం అని జరుగుతాం. ఒకటి గుర్తుంచుకోండి, లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఏ రకమైనటువంటి పిల్లల్ని కన్నా ఆ సమయంలో పుట్టినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్లకు అన్ని రకాల రైట్స్ ఆ లివింగ్ రిలేషన్షిప్లో ఉండి పిల్లలకు అన్నటువంటి తల్లి తండ్రుల మీద ఉంటాయి. ఏంటా రైట్స్? వారసత్వంకి వచ్చినటువంటి రైట్స్ అయితే ప్రాపర్టీ రైట్స్ వస్తాయి. లేదు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ లివింగ్ రిలేషన్షిప్లో ఉండి కన్నటువంటి తండ్రికి ఉండేటటువంటి తండ్రి బాధ్యత వహించాలా? ఏమైనా బాధ్యత వహించాలి? మెయింటెనెన్స్ ఇచ్చేటటువంటి బాధ్యత ఆయనదే. కావాల్సినటువంటి చదువు, బట్టలు, తిండి, మిగతా కావాల్సినటువంటి అన్ని రకాల నీడ్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ తండ్రికి వస్తుంది. లేదు ఆయన ఏదైనా అకస్మాత్తుగా కన్న తర్వాత లివింగ్ రిలేషన్షిప్లో ఉండి కన్ని తర్వాత ఏదైనా అకస్మాత్తుగా ఆరోగ్యం బాగాలేకనో ఇంకే రకరకాలతో చనిపోతే ఆయనకు ఉండేటటువంటి ఆస్తులలో వారసత్వమైనటువంటి ఆస్తులలో వాటా వస్తుంది. తండ్రి సంపాదించినటువంటి ఆస్తులలో కూడా తన తదనంతరం కూడా ఆస్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారసత్వంకి వచ్చినటువంటి హిందూ జాయింట్ ఫ్యామిలీ అయితేనేమో వారసత్వంకి వచ్చినటువంటి ఆస్తులలో వస్తుంది, తన తండ్రి తదనంతరం ఆస్తులలో వాటా వస్తుంది. లేదు ఆయన బతుకున్నప్పుడు ఈ పుట్టినటువంటి పిల్లల్ని మెయింటైన్ చేసే బాధ్యత కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మైనర్గా ఉన్న ప్రతి సందర్భంలో మేజర్ అయ్యే వరకు కూడా మెయింటెనెన్స్ కానీ మిగతా కార్యక్రమాలు కానీ అన్ని బాధ్యతలు ఆ తండ్రి చేయాలనేటువంటిది చట్టం చెప్తా ఉంది. థ్యాంక్ యూ.